హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసోడ్ 2024 ఏదైతే ఉందో, సో ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ అండ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్తో పాటుగా ఫుడ్ టెక్నాలజీ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో, సో ఇవన్నింటికైతే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు స్టూడెంట్స్. అందరికైతే ఈ వీడియోతో అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేసేద్దాం ఫ్రెండ్స్. అండ్ అంతకన్నా ముందు ఈరోజు సో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, సో మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా 2 days ఉంది టైం. December 5th అయితే మనకైతే రిజిస్ట్రేషన్స్ అయితే ముగియనున్నాయన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే చాలామందికి రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇవన్నిటికైతే ఈ వీడియోలో అయితే మనం అయితే ఆన్సర్ అయితే ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఉన్న డౌట్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్న డౌట్. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో 2 types ఉంటాయి అనమాట. అంటే కన్వీనర్ కోటాలోనే పూర్తిగా గవర్నమెంట్ కోటా ఉంటుంది, మరి అలాగే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఇప్పుడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కదా, ఫీజు రీయింబర్స్మెంట్ని ఆ అమౌంట్ ఏదైతే మీకు స్టూడెంట్ పైన వస్తుందో ఆ అమౌంట్ని ఆ కాలేజ్ వాళ్ళు తీసుకొని మనకు స్టడీ అయితే చెప్తారనమాట. అంటే మొత్తం ఫ్రీయే ఉంటుంది. కాకపోతే ఇది మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ మీకు అనౌన్స్ చేసి మరి మీకు అయితే సీట్స్ అయితే ఇస్తుందన్నమాట. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో స్కాలర్షిప్ తీసుకొని మీకు కాలేజెస్ అయితే రన్ చేస్తారు. అండ్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కాకుండా డైరెక్ట్ ప్రైవేట్ అనేది ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా లాగా. సో అదేంటంటే డైరెక్ట్గా మీరు పే చేయాలన్నమాట. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటాలో మీకు సీట్ వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తాను. సో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటాలో మీకు సీట్ వచ్చింది, కాకపోతే మీ యొక్క ఫాదర్ ఆర్ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు స్కాలర్షిప్ రాదు, అంటే ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. అలాంటప్పుడు ఆ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమౌంట్ ఎంత అయితే ఉందో, ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత అయితే వస్తుందో కాలేజీకి, సో ఆ అమౌంట్ అనేది మీ జాబ్లో నుంచి మీరు పే చేయాలన్నమాట. దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటారు. సో ఇవి పూర్తి గవర్నమెంట్ కాలేజెసే, కాకపోతే వీళ్ళైతే ఇది మీకైతే ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అయితే తీసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ ఉన్న డౌట్, పేమెంట్ అవ్వట్లేదు అన్న ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో పేమెంట్ మీరు రిజిస్టరింగ్ చేసుకునే టైంలో పేమెంట్ అనేది అవ్వట్లేదు అంటే, సో మీరు ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో కనుక చేస్తే అవ్వదు ఫ్రెండ్స్. ఆఫ్టర్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5:30 or 5 o'clock వరకు చేస్తే అవుతుంది. సో ఓకేనా, మీరు ఏదైనా పేమెంట్ లాంటిది, ట్రాన్సాక్షన్స్ లాంటిది చేయాలి అనుకుంటే కనుక, సో మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే మీరైతే ఈ పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఉన్న డౌట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ అని వచ్చింది అన్న ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూసుకోండి, ఒకటి రిజిస్ట్రేషన్ ఎవరికైతే ఇలా వచ్చిందనుకోండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారనుకోండి. సో అప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయినట్టు. యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేశారంటే దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ చూస్తున్నటువంటి 14 హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు అండర్ వెరిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి మీకు ఆల్రెడీ మెయిల్ చేసి ఉంటారు, ఒకసారి మెయిల్ చెక్ చేసుకోండి. సో ఈ యొక్క కారణాల వల్ల మేమైతే మిమ్మల్ని మీకు మళ్ళీ వెరిఫికేషన్ కొరికి హెచ్ఎల్సి సెంటర్, హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళమని చెప్పేసి ఒక మెయిల్ చేసి ఉంటారు. మెయిల్ చేయకపోయినా కానీ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉందనుకోండి, తప్పకుండా మీరైతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అవుతాయి అనమాట వెబ్ ఆప్షన్స్ ఈరోజు ఆఫ్టర్నూన్. సో తర్వాత మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి వీడియో చేస్తాను, ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ అంటే ఎవరైతే సక్సెస్ఫుల్గా వెరిఫై అయినాయో సో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో తర్వాత లేదు అంటే మాత్రం లేదు. ఒకసారి మీ యొక్క వెరిఫికేషన్ ఎలా ఉంది అని చెప్పేసి స్టేటస్ ఒకసారి ఇక్కడ చూసుకోండి. అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, నో యువర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఏపీ ఎపిసోడ్ టికెట్, హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీరైతే చెక్ చేసుకోండి ఒకసారి, సో ఏంటి వచ్చిందని చెప్పేసి. సో సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తే కనుక మీరైతే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.